అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. కొందరు ఇంటికి వస్తే సంతోషంగా ఉంటుంది. మరికొందరు వెళ్ళిపోతే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విషయం వినడానికి తమాషాగా అనిపించినా లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే కొందరు వ్యక్తులు ఎవరింటికైనా పలకరింపులకు వెళ్ళినప్పుడు ఎదుటివారి మనస్సుని అర్థం చేసుకోకుండా వారి కష్టాలు, బాధలు చెబుతూ వారిలోని నిరాశ, నిస్పృహలను వాళ్ళ ముందు వెళ్ళగక్కుతూ ఉంటారు. అలాంటప్పుడు వచ్చిన వ్యక్తి అలా ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూడటంలో తప్పు లేదు కదా! మరి కొంతమంది ఏ ఇంటికైనా సంతోషాన్ని వెంటపెట్టుకుని వెళతారు. సమాజంలో అనేక సమస్యలు, వివాదాలు ఏర్పడటానికి ముఖ్య కారణం మనుష్యుల మధ్య మాట తీరు సరిగ్గా లేకపోవటం, అవగాహన లోపమని మనకు అర్థమవుతుంది. మాట తీరు ఎలా ఉంటే శ్రేయస్కరమనే అంశాన్ని మనస్మృతి సూచించటమే కాకుండా అది 4 విధాలుగా విభజించింది. మొదటిది పారుష్యం. అంటే కఠినంగా మాట్లాడటం. మన మాట తీరు కటువుగా ఉంటే మిత్రులు శత్రువులవుతారని హెచ్చరించింది. రెండోది అనృతం. అంటే అసత్యాలు పలికి ఈ ధోరణి ఉన్నవారు డంబాలు పలుకుతారు. దాంతో అవతలి వ్యక్తులు వీళ్ళ మీద విశ్వాసం అనేది ఉండదు. మూడోది పైశూన్యం. అంటే ఇతరుల మీద చాడీలు చెప్పటం. దీనివల్ల మనుషుల్లో ద్వేషాలు, కలహాలు ఎక్కువయ్యి సన్నిహితులు విరోధులవుతారు. నాలుగోది అసంబద్ధ ప్రలాపం. ఈ లక్షణం ఉన్నవారు అనవసర విషయాలు, విసుగు కలిగించే అంశాలు ఎక్కువగా మాట్లాడుతూ వినేవారికి చికాకు కలిగిస్తూ ఉంటారు. ప్రియంగా మాట్లాడేవాడికి శత్రువు ఉండడు అని చాణక్యుడు, మంచిగా మాట్లాడేవాడికి ఏం లభిస్తుంది అని యక్షుడి ప్రశ్నకు ధర్మరాజు మైత్రి అని సమాధానమిచ్చినట్లుగా మహాభారతం చెబుతుంది. మంచిగా మాట్లాడేవారు అవతలి వ్యక్తుల్ని ఎంతగా ఆకర్షిస్తారు అనడానికి రామాయణం కిష్కింధకాండలో హనుమంతుడి భాషణ గొప్ప ఉదాహరణ. చాలామంది ఆలోచించకుండా మాట్లాడటం వల్ల అనర్థం జరిగిన తర్వాత ఏం ఆలోచించినా ఏం లాభం? ఇతరులు ఆవేశపడి పరుషంగా మాట్లాడినా మనం తొందరపడి ఆవేశంగా మాట్లాడకూడదు. ఓర్పుతో ఉండటం నేర్చుకోవాలి. మితంగా, ప్రియంగా మాట్లాడటం ఆనందదాయకంగా అందరికీ ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మనసులో కుటిలత్వం లేకుండా మధుర భావతంతో ఉండి మనం చేసే ప్రతి పనిలో, ఆలోచనలో మంచితనమే అంతర్లీనమై ఉండాలని అధర్వణ వేదం చెబుతుంది. అందువల్ల ఎప్పుడూ చల్లగా, ప్రియంగా మాట్లాడే ధోరణిని అలవర్చుకుంటే ఎదుటివారి హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలుగుతాము. సమాజం సజావుగా సాగాలంటే అందుకు ప్రియభాషణమే చక్కని మార్గం అని అందరూ గ్రహించాలి. జై గో